ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి. డబ్బు అవసరమే, మనకి డబ్బు అవసరమే. కానీ ప్రభువా నా అవసరాలు తీర్చయ్యా, అవసరాలు తీర్చయ్యా అని మనం అడుగుతూ ఆయన దగ్గర పొందుకోవాలి. కానీ కోట్లు మనం గడించి వెనక పెట్టుకున్నామంటే ఆ కోట్ల డబ్బు రూపంలో సాతానుడు కూర్చొని ఉంటాడు. ఇంట్లో నెమ్మది ఉండదు, ప్రశాంతత ఉండదు. అందుకనే ఎక్కువ ధనవంతులగుటకు మీరు అపేక్షించవద్దు. ధనవంతులు అగుటకు అపేక్షించవద్దు, కోరుకోవద్దు. అదేంది పాస్టర్ గారు, చర్చికి వస్తే ఇక మేము పేదవాళ్ళగానే ఉండాలా? పేదవాళ్ళగా ఉండవసరం లేదు. దేవుడు ఇస్తాడు. నువ్వు ధనాన్ని, ఇప్పుడు అబ్రహాము ఏ రోజైనా ప్రభువా నాకు వెండి బంగారాలు దయచేయని ప్రార్థన చేశాడా? ఎప్పుడన్నా చేశాడా? చెయ్యలా.